తెలంగాణ సంస్కృతికి అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే ఆషాఢమాస బోనాల సందడి మొదలైంది. చారిత్రాత్మక గోల్కొండ కోటలో బోనాల సమర్పణ సందడిగా సాగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు గోల్కొండకు చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గోల్కొండ కోట పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. రెండో పూజ ఆదివారం కావడంతో గోల్కొండ కోటకు భక్తుల తాకిడి పెరిగింది. ఆషాఢ మాసం తొలి ఆదివారం కావడంతో గోల్కొండ బోనాలకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర పండుగగా బోనాల సంబరాలు గోల్కొండ కోటలో ఘనంగా జరుగుతున్నాయి. ఆషాఢ మాసంలో జరిగే ఈ ఉత్సవాల్లో ఇప్పటికే తొలి బోనం జగదాంబిక అమ్మవారికి సమర్పించారు. ఇవాళ ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో అమ్మవార్లకు బోనాలు సమర్పించేందుకు గోల్కొండకు తరలి వెళ్తున్నారు. వేలాది మంది మహిళలు బోనం ఎత్తుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. బోనాల సందడితో గోల్కొండ కోట కిటకిటలాడుతోంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పోతురాజుల విన్యాసాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో గోల్కొండలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ఈ నెల 16 నుంచి ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు మొదలయ్యాయి. గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో బోనాల జాతర మొదలైంది. జగదాంబిక మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు లక్షల్లో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రతి గురు ఆదివారాల్లో భక్తులు అమ్మవారికి మొక్కులు సమర్పించనున్నారు. గోల్కొండ కోటలో నెల రోజుల పాటు బోనాల ఉత్సవాలు జరగనున్నాయి. బోనాల పండుగలో యువత కూడా పెద్ద ఎత్తున పాల్గొంటోంది. యువతులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. గోల్కొండ బోనాల్లో యువతుల సందడిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుమా అందిస్తారు. బోనాల మహోత్సవాల్లో యువత పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. మనం చూడొచ్చు ఆషాఢ మాస బోనాలను గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారికి సమర్పించేందుకు యూత్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఈ బోనాల్లో పాల్గొంటున్నారు. మనం చూడొచ్చు, మాట్లాడదాం. హలో అండి. హలో. ఎలా అనిపిస్తుంది బోనాన్ని సమర్పిస్తున్నారు అమ్మవారికి? చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం మేము వీడికి వచ్చి బోనాలు సమర్పిస్తాం. మా ఇంటి నుంచి తొలి బోనం గోల్కొండ అమ్మవారికి. అంటే ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఓల్డ్ సిటీ నుంచి అమ్మవారికి మొక్కుగా ఇక్కడ సమర్పిస్తున్నారు. ప్రతి సంవత్సరం మేము ఓల్డ్ సిటీ నుంచి అమ్మవారికి బోనాలు సమర్పిస్తాము. మా నాన్న ఓల్డ్ సిటీ విజయ్ పోతరాజ్, ఆయన ఇక్కడ పోతరాజ్ చేస్తాడు. మేము ఇక్కడ బోనాలు సమర్పిస్తాం. అమ్మవారికి ఏం సమర్పిస్తున్నారు మీరు? భక్తితో అమ్మవారికి కుండలో బియ్యం, బెల్లం, పచ్చి పులుసు, ఆకుకూర అమ్మవారికి చాలా భక్తితో సమర్పించుకుంటాం. ఓకే, మీరు హోల్ సిటీ నుంచి వస్తున్నారు? సేమ్ ఫ్యామిలీ నుంచి వస్తున్నాం. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉందండి. సో మీరు అమ్మవారికి ఏంటి ఒడి బియ్యాన్ని సమర్పిస్తున్నారా? అవును, ఒడి బియ్యాన్ని సమర్పిస్తున్నాం. ఓకే, చూసాం కదా, అమ్మవారికి హోల్ సిటీ నుంచి బోనాన్ని సమర్పించడానికి గోల్కొండకు వచ్చారు. అంటే యువత కూడా ఈ బోనాల్లో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. మనం చూస్తున్నాం, అంటే గోల్కొండ బోనాలు ఉదయం నుంచి కూడా వేల సంఖ్యలో మహిళలు అమ్మవారికి బోనాల్ని సమర్పిస్తున్నారు. బోనం అంటే భోజనం, అంటే ఎంతో ఇష్టంగా అమ్మవారికి సమర్పించాలి అని చెప్పి ప్రతి ఏడు కూడా వచ్చి ఇలా మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇది